అంటే ఇక్కడ క్రూర ముఖమున అంటే ఘట సర్పానికి వాళ్ళు నమస్కరించినటువంటి వారు కాదు. అలాగే ఘట సర్పం అంటే మళ్ళీ స్పిరిచువల్ గా ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే రోమా ప్రభుత్వానికి కూడా వంగే పని లేకుండా జీవించారు. రోమా ప్రభుత్వానికి మెడవంచలేదు వాళ్ళు. అంత మరి ఎదుర్కొన్నారు, రోమా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు, సాతాన్ని ఎదుర్కొన్నారు, రోమా ప్రభుత్వాన్ని జయించారు, సాతాన్ని జయించారు. ఎందుకనంటే ఇక్కడ ఆ ప్రకటన గ్రంథం 17:14 వచనంలో మంచి అంటే థీమ్ చర్చనాంశం కూడా మంచి పదము యోహాను ఇక్కడ తెలియపరిచాడు. మనం గమనిస్తే 17:14 వచనంలో గమనిస్తే, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజుని ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందునను